మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. యాక్చువల్గా మేము అవగాహన యాత్ర అని అన్ని డివిజన్లు తిరిగేసాం. నియోజకవర్గంలో 22 డివిజన్లు ఉన్నాయి, 253 బూతులు ఉన్నాయి. ఈ రోజు నుంచి రెండో తడవ ప్రచారం మొదలుపెట్టాం. ఎందుకంటే మొదట అవగాహన కోసం మొత్తం తిరగడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రచారం మొదలుపెట్టాం. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నేను స్థానికుడిని, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పుట్టిన వాళ్ళు నేనే కాదు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతలు అందరూ ఇక్కడి నుంచే పుట్టారు. మా నాన్నగారు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళటం, మళ్ళీ వెనక్కి విజయవాడ రావడం, ఎవరైనా అదే పని చేస్తారు. నేను ఇక్కడే పుట్టాను, చిల్డ్రన్స్ మోడల్ స్కూల్లో చదువుకున్నాను. మా నాన్నగారు ఇక్కడే ఉద్యోగం చేశారు. ఇక్కడ అనుకోకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న పాల ఫ్యాక్టరీలో కూడా మా ఫాదరు ఇంజనీర్గా పనిచేశారు. బాల్యం మొత్తం ఇక్కడే సాగింది. బాల్యం కాదు, మా నాన్నగారు ఉద్యోగం చేరింది ప్రకాశం బ్యారేజ్ మీద ఇంజనీర్గా. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడే చేశారు. ఆ తర్వాత మా పై చదువులకు వెళ్ళాం, వ్యాపార రీత్యా వెళ్ళాం. మాకు బోళ్ళంత వ్యవసాయం ఉంది ఇక్కడ 25 కిలోమీటర్ల దూరంలో. కాబట్టి స్థానికుడు, లోకలు, నాన్ లోకల్ అని ప్రత్యర్థి రూట్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి అర్థం లేదు, అది చెబుదాం అనుకున్నాను. అయితే విజయవాడ పశ్చిమ అంటే యాక్చువల్గా అభివృద్ధికి ఆమడ దూరం అంటారు. అలాగే మీరు ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు అనుకోవచ్చా? నేను 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, తర్వాత ఆంధ్రప్రదేశ్కి నేను రిప్రజెంట్ చేశాను. ప్రాతినిధ్యం వహించి ఎక్కిన గడప దెక్కకుండా, దిగిన గడప ఎక్కకుండా ఢిల్లీలో అనేక పనులు చేయించడం జరిగింది. అప్పుడు అదే నేను చాలా చేశాను అనుకున్నా. నేను ఆ లిస్టు చదివితే చెమతాడంత ఉంటుంది. కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం పరిస్థితులు చూసినాక దుర్భర పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఇంత దారుణంగా ఉన్నాయని నా కళ్ళు తెరుచుకున్నాను. అసలు ప్రజాసేవ చేయాలంటే ఇలాంటి నియోజకవర్గాన్ని, ఇక్కడ ఎవరైనా మాట్లాడితే లోగడ వరపల్లి చిట్టి గారు కానీ, కేఎల్ రావు గారు కానీ అలాంటి వాళ్ళ పేర్లు చెప్తారు. అప్పుడు మన భారతదేశ పరిస్థితి ఏంటంటే నిధులు తక్కువ, టెక్నాలజీ లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ గత 25 సంవత్సరాల నుంచి చేసిన ఎమ్మెల్యేలు, ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎవరు కూడా నయా పైసా పని ఈ నియోజకవర్గానికి చేసిన దాఖలాలు కనపట్లా. అంటే అసలు ఏమంటే అక్కడక్కడ అతుకులు బతుకులు వేశారు, ప్యాచ్ వర్క్ చేశారు. దెబ్బతగిలిందంటే ప్లాస్టర్ వేశారు, దానికి పూర్తిగా మందు వేయాల. అట్లా ఈ నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఆ ప్యాచ్ వర్క్ మూతాన నియోజకవర్గ పరిస్థితులు మాత్రం దారుణంగా ఉంది పరిస్థితి. 2003లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రోడ్డు విస్తరణ పనులు జరిగాయండి ఇక్కడ పశ్చిమలో. తర్వాత పట్టించుకున్న నాదుడు లేడు దానికి సంబంధించి. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత పుష్కరాల సమయంలో విస్తరణ పనులు జరగడం చూసాం మనం. మళ్ళీ కూడా అభివృద్ధి కుంటుపడింది అనేది ఒక టాక్ ఉంది. సో మీ దృష్టికి ఏమొచ్చాయి సమస్యలు? అసలు గత 5 సంవత్సరాల అరాచక పాలనలో ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధి ఈ నియోజకవర్గం నుంచి కూడా ఆ పార్టీ వాళ్ళు పంపించేశారు. ఈయన కూడా వెళ్ళిపోతాం మంచిది అని అనుకున్నట్టున్నారు. ఏ ఒక్క పౌరుణ్ణి, ఏ ఒక్క ఓటర్ మహాశయుని అడిగినా సరే ఆయన్ని బూతులు తిడుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా గెలిచినాక ఆ విధంగా తిట్టించుకున్న వ్యక్తిని ఇంతవరకు ఎప్పుడు వినలా. నాకే తెలీదు. లంచాలు తీసుకోవటం అటువంటి ఆ విషయాలు నాకు నిర్ధారణ లేకుండా నేను ఆయన ప్రత్యర్థిని కాబట్టి ఆధారాలు లేకుండా నేను మాట్లాడటం సబబు కాదు, సంస్కారం కాదు అది. కానీ అభివృద్ధి వ్యవహారం మాత్రం చూస్తే మాత్రం ఇక్కడ పౌరులు, ఓటర్స్ అందరూ కూడా చాలా చాలా అసహించుకుంటున్నారు. సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఉందో ప్రజాప్రతినిధి. అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో అన్నారు, ఒక ప్రజాప్రతినిధిని నమ్మకంతో ఎన్నుకున్నాక 5 సంవత్సరాలు విచ్చలవిడిగా చేస్తున్నారు. అలా కాకుండా రాజ్యాంగంలో ఒక సవరణ తేవాలి, ఒక కమిటీలు వేసి కొంతమంది కలిసి రీకాల్ చేయాలంటే చేసే వెసులుబాటు కల్పించాలని అది గుర్తొచ్చింది నాకు. ఆ వెసులుబాటు లేకపోవడం వలన 5 సంవత్సరాలు స్వైర విహారం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి మాత్రం అలాంటిది ఉండుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. ఈ ప్రజలందరూ డెఫినెట్ గా తీర్మానం చేసేవారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో 1000 కోట్ల నిధులు మంజూరు చేశారండి ఇక్కడ. సో ఆ నిధులకు తగ్గ డెవలప్మెంట్ జరిగిందా అంటే ఏం చెప్తారు? అంటే 2014 నుంచి అంటే మోడీ గారి హయాంలోనే జరిగింది. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అందరి సహకారంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అక్కడ వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా, అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు విజయవాడ ఈ డ్రైనేజ్ సిస్టమ్ కి, విజయవాడకి గుంటూరు కొన్ని ప్రాంతాలకి కలిపి 1000 కోట్లు తెచ్చి ఇక్కడికి 500 కోట్లు ట్రాన్స్ఫర్ చేయటం. అప్పుడు 500 కాదు, ఒక 1000 కోట్లు అవుద్దని అనుకున్నాం. ఇక్కడ
500 కోట్లు పనిచేసినాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అర్జీ పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ కొంత సపోర్ట్ చేయమని. ఆ చేసే తరుణంలో టర్మ్ అయిపోయింది. ఆ తర్వాత 500 కోట్లు కూడా చాలా మంది కాంట్రాక్టులకి వీళ్ళు పనికి ఆ డబ్బును కూడా డైవర్ట్ చేశారని అంటున్నారు. 500 కోట్లలో కూడా డబ్బు ఇవ్వకపోవటం వలన అనేక పనులు అర్ధాంతరంగా సగంలో ఆగిపోయినాయి. సో ఆ నిధులు రావడంలో కూడా మీ పాత్ర ఉంది. ఆ నిధులు నా పాత్ర ఉంది అంటే నేను ఏ ఒక్కటి ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నుకున్న వాళ్ళకి నా బాధ్యత ప్రకారం ఆ రోజుల్లో అందరి సహకారంతో అటు అరుణ్ జైట్లీ గారు కానీ, ఇటు వెంకయ్యనాయుడు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ అందరి సహకారంతో నేను చేయగలిగాను. ఆ తృప్తి ఉండేది. ఈ 15 రోజుల క్రితం వరకు ఇన్ని చేశాను అన్ని చేశానని. కానీ ఈ 15 రోజులు అసలు అది ఏమీ లేదు, అది నథింగ్. ఇక్కడ చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఇక్కడ ప్రజల పరిస్థితి చూస్తే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఏదన్నా ప్రజాసేవలో ఇప్పుడు ఈ అవకాశం నాకు భగవంతుడు కల్పించినట్లుగా కొండ మీద అమ్మవారి ఆశీస్సులతో నాకు ఇక్కడికి వచ్చినట్లుగా ఉంది. ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఇదే మొదటిసారి రావటం. కానీ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను నేను. అసలు వికసిత్ భారత్ అని మనం ప్రపంచం అంతా చాటిస్తున్నాం. వికసిత్ భారత్ చాటించేటప్పుడు ముందు ఇలా నియోజకవర్గాన్ని నేను సాయశక్తిలో ప్రయత్నం చేసి ప్రధానమంత్రి గారి నోటీస్తో తీసుకెళ్లి ఆయనకు చూపెట్టి అన్ని విధాలా ఇలాంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందే విధంగా నేను చేపించగలను అనేది నా నమ్మకం ఉంది. ఇప్పుడు ఒకవైపు రైల్వే లైన్స్, మరోవైపు కొండ ప్రాంతం అండి, ఇంకోవైపు కాల్వలు. అభివృద్ధి అనేది ఒకవైపు జరగటం ఆగిపోతున్న పరిస్థితి, మరోవైపు ఏంటంటే ప్రజలు ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా విస్తరణ అనేది జరగట్లేదు. సో మీ వ్యూహం ఎలా ఉంది విజయవాడ పశ్చిమకు సంబంధించి? అంటే విజయవాడ పశ్చిమకి అతి తక్కువ వైశాల్యంలో అతి ఎక్కువ మనుషులు ఉన్నారు. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ విపరీతంగా ఉంది. ఇక్కడ 2.5 కిలోమీటర్ల రేడియస్ లో 3 లక్షల మంది నివసిస్తున్నారు. అందులో 1,00,000 పైన కొండ మీద ఉన్నారు. కొండ ప్రాంతం వాళ్ళకి సరైన రోడ్లు లేవు, సరైన మెట్లు లేవు. వాళ్ళు ఏదన్నా గ్యాస్ సిలిండర్ కానీ ఒక బస్తా బియ్యం తీసుకెళ్లాలన్నా వాళ్ళకి చాలా కష్టమైపోతా ఉంది. అది ఒక దుర్భర పరిస్థితి. తర్వాత రైల్వే జంక్షన్ ఉంటాం, కొంత రైల్వే ల్యాండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ డివిజన్ గురించి కాదు కానీ ఈ నియోజకవర్గంలో రైల్వే వాళ్ళు కూడా అశ్రద్ధ వహించి బోర్డులంతా పొల్యూటెడ్ ఆయిల్ అంతా కూడా వదిలేస్తా ఉన్నారు. దాని మూలాన కూడా మన డ్రైనేజ్ సిస్టమ్ పాడైంది. ఇక్కడ ప్రతి డివిజన్లోనూ ఒక ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఇప్పుడు ఏంటంటే అంతా డీసెంట్రలైజ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎత్తులు పల్లాలు ఉండటం వలన కింద ఉన్నదానికి పైన సీవేజ్ వెళ్తే వెళ్ళదు వాటర్. ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ సిస్టంలో సీవేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ దాన్ని డీలింక్ చేసేయాలి. ఎందుకంటే అంతా తీసుకెళ్లి ఇదివరకు రోజులు ఏంటంటే వెళ్ళి బందర కాలువలోనూ ఏలూరు కాలువలోనూ వదిలేవారు. అది ఎన్వైరన్మెంట్కి చాలా మంచిది కాదు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అనేకం చేయొచ్చు. అవన్నీ చేసి ఈ మెట్ల మీదకి అట్లీస్ట్ మెటీరియల్ లిఫ్ట్లు పెట్టి అదన్నా చేయాలని